ద్వాపరయుగంలో ఒకప్పుడు కృష్ణ కుమారులైన సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుబానుడు, గదుడు మొదలైన యదువంశపు రాకుమారులు ద్వారక సమీపంలోని ఒక అడవికి విహారయాత్రకు బయలుదేరిరి. ఆ యాత్రలో వారందరికీ దాహమయ్యెను. నీరు ఎక్కడ దొరుకునా అని వారు అన్వేషింపసాగిరి. వారికి ఒక బావి కనిపించింది. కానీ దాంట్లో నీరు లేకపోగా ఒక అద్భుతమైన ఊసరవెల్లి కనిపించింది. దానిమీద జాలితో వారు ఆ పెద్ద ఊసరవెల్లిని బయటికి తీయ ప్రయత్నించిరి. కానీ దురదృష్టవశమున ఎన్ని విధముల ప్రయత్నించినను వారు దానిని బయటకు తీయలేకపోయిరి. రాకుమారులు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత జరిగిన వృత్తాంతమును శ్రీకృష్ణునికి నివేదించిరి. తన కుమారుల ప్రార్థన విని ఆయన స్వయముగా అడవిలోనికి వెళ్ళి ఆ బావి వద్దకు వెళ్ళి తన ఎడమ చేతిని సాచి అవలీలగా ఆ ఊసరవెల్లిని బయటకు తీసెను. కృష్ణుని చేతి స్పర్శ సోకగానే ఊసరవెల్లి తన పూర్వరూపమును వీడి మనోహరమైన రాజరూపమును దాల్చెను.